ఓజీ కోసం నేహా శెట్టి, కాశీలో శివశక్తి పాట, కాశ్మీర్లో అర్జున్ సర్కార్ పోరాటం, వేసవిలో వస్తున్న సిద్ధు జాక్, పవన్ కళ్యాణ్ ఓజీ కోసం నేహా శెట్టి, టిల్లు బామగా రాధికగా ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోయే కథానాయిక నేహా శెట్టి. ఓజీ కోసం ఆమె కొత్త అవతారం ఎత్తింది. ప్రత్యేక గీతంలో ఆడి పాడుతోంది. ఆ పాటని ప్రస్తుతం బ్యాంకాక్లో తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రమే ఓజీ. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేక గీతంలో ఆడిపాడే అవకాశాన్ని నేహా శెట్టి సొంతం చేసుకుంది. అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్తో కలిసి నటించే అవకాశం నేహా కెరీర్కి మలుపే. ఇప్పటివరకు ఆమె పరిమిత వ్యయంతో రూపొందిన చిత్రాల్లోనే నటించింది. శివశక్తి పాట కోసం నాగ చైతన్య, సాయి పల్లవి కాశీకి. నాగ చైతన్య కథానాయకుడిగా గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం తండేల్. సాయి పల్లవి కథానాయిక. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్ సమర్పకులు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా ఇందులోని ఒక్కొక్క పాటని వరుసగా విడుదల చేస్తోంది చిత్ర బృందం. ఇప్పటికే బుజ్జి తల్లి పాటతో సందడిని మొదలుపెట్టగా త్వరలోనే శివశక్తి పాట విడుదల కోసం చిత్ర బృందం కాశీ వెళ్లనుంది. అక్కడి డివైన్ ఘాట్స్లో ఈ నెల 22న పాటను విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం సాంస్కృతిక వారసత్వాన్ని, పురాతన శ్రీముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించే పాట ఇది. సంగీతం పరంగా, విజువల్గా అద్భుతం అనిపించేలా ఉంటుంది. జాతర నేపథ్యంలో సాగే ఈ పాటకి శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. ఉత్సాహపూరిత వాతావరణం, ఆధ్యాత్మిక ఇతివృత్తానికి జీవం పోసేలా ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. కాశ్మీర్లో అర్జున్ సర్కార్ పోరాటం. మంచుకొండల్లో మంటలు పుట్టిస్తున్నాడు పోలీస్ అధికారి అర్జున్ సర్కార్. శత్రువులపై అతని పోరాటం ఎలా సాగిందో, లక్ష్యం దిశగా ఎలా దూసుకెళ్లాడో తెలియాలంటే హిట్ ది థర్డ్ కేస్ విడుదల వరకు ఎదురు చూడాల్సిందే. నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. శ్రీనిధి శెట్టి కథానాయిక. శైలేష్ కోలను దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ తిప్పినేని నిర్మిస్తున్నారు. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతున్న 3వ చిత్రం ఇది. అర్జున్ సర్కార్ అనే పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు నాని. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కాశ్మీర్లో జరుగుతోంది. నాని ఫైటర్ల బృందంపై కొన్ని కీలకమైన పోరాట సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. పాత్రకి తగ్గట్టుగా టఫ్ లుక్లో నాని ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారని సినీ వర్గాలు తెలిపాయి.
వచ్చే ఏడాది మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి సంగీతం మిక్కీ జే మేయర్. వేసవిలో వస్తున్న సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా తెరకెక్కుతున్న జాక్ వేసవి సందర్భంగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. బొమ్మరిలో భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. కొంచెం క్రాక్ అనేది ఉపశీర్షిక. సిద్ధు సరసన వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. వేసవి సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే పూర్తి కానుందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం అచ్చు రాజమణి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.